మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము చాప్టర్ 14 9 to 11 అండ్ 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొట్టమొదటిగా 14వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకుంటే ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మత్స్యాన్ని వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములో లేచును. ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుంటే వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. 2వ వాక్యం 15వ అధ్యాయము 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగానికి దాని ప్రతిమకు దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు అని మనం చదువుకుంటా ఉన్నాం. మంచిదండి, దేవునికి స్తోత్రాలు. మనం 2 వాక్యాలు చదువుకున్నాం. 2 వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకున్నాం. దేవునికి మానవుని పట్ల ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దాన్ని ఆయా కాలాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలకు దేవుడు తన సంకల్పాన్ని బయలుపరచడానికి దేవుడు తన ప్లాన్ని 7 భాగాలుగా డివైడ్ చేశాడు. అంటే దాన్నే 7 యుగాలు అని పిలిచారు. ఒకటి నిష్కల్మష యుగం, 2వదిగా మనస్సాక్షి యుగం, 3వదిగా వాగ్దాన యుగం, 4వదిగా మానవ భరణ యుగం, 5వదిగా ధర్మశాస్త్ర యుగం, 6వది కృపాయుగం, 7వది నీతి పరిపాలన యుగం. 7 భాగాలుగా దేవుడు ఆయా కాలాలకు వచ్చి ఆయా సమయాలకు వచ్చి అప్పటి నుండి అప్పటి వరకు ఆ పీరియడ్ ఈ 7 యుగాలని గతంలో ఎన్నో పర్యాయాలు మనము చూసాం. మరలా వాటిని ధ్యానించి మనకు సమయం లేదు ఈరోజు. దయచేసి కొద్ది నిమిషాలందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. నిష్కల్మష యుగము అంటే ఆదాము సృష్టించబడినప్పటి నుండి ఆదాములో పాపం ప్రవేశించినంత వరకు అది కల్మషం, పాపం అంటే ఏంటో తెలియనటువంటి నిష్కల్మష యుగము. దానికి కాల పరిమితి లేదు, క్యాలెండర్ లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ పండు తింటావో ఆ రోజు చస్తావు అన్నాడు. ఆ పండు తిన్న కాడి నుండి ఆ రోజే చనిపోయాడు. అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు అయితే మనకు ఒక రోజు, మనకు 1000 సంవత్సరాలు అయితే దేవుని దృష్టిలో ఒక్క రోజు. నీవు ఆ పండు తిన్న దినమనే అంటే ఒక్క రోజు గడవక ముందే, అంటే 1000 సంవత్సరాలు గడవక ముందే 930 సంవత్సరాలకి మానవుడు చనిపోయినట్లు. ఆదాములో పాపం ప్రవేశించినప్పటి నుండి నోవహు కాలంలో జలప్రళయం వచ్చినంత వరకు 1656 సంవత్సరాలు. ఇది మనస్సాక్షి యుగం. ఇవన్నీ కూడా చెప్పడానికి టైం లేదు, జ్ఞాపకం చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు మనం 6వ యుగం ముగింపులో ఉంటున్నాం. ఏ యుగం ఇది? కృపాయుగం ముగింపు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసు ప్రభు సిలువలో మరణించి తిరిగి లేచినప్పటి నుండి, పునరుద్ధానము నుండి యేసు ప్రభు రహస్య రాకడ వరకు, పరిశుద్ధుల్ని భూమి మీద నుండి కొనిపోవటానికి వచ్చేంత వరకు ఈ కృపాయుగం అనేది దాదాపు దీని కాల పరిమితి 2000 సంవత్సరాలు. కాబట్టి మనం ఈ కృపాయుగం ముగింపులో ఉంటున్నాం. ఈ యుగాంతంలో మనం ఉంటున్నాం. యుగం ముగింపులో మనం ఎండింగ్కి వచ్చేసాం. ఈ యుగము ఎప్పుడు ముగించబడుతుంది అని మనకు తెలియాలి అంటే దానికి ముందు ఈ యుగం ముగించబడి క్రొత్త యుగం ప్రారంభం కావాలి అని అంటే దానికి ముందు 7 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 7 సంవత్సరాలలో వారము అర్ధవారము అనే డానియేల్ గ్రంథంలో అది 9:27లో మనం చూస్తా ఉన్నాం. వారము అంటే 7 సంవత్సరాలు, అర్ధవారము అంటే 3.5 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు ముగించబడుతుందో యేసు ప్రభు పరలోకాన్ని విడిచి అక్కడున్న పరలోకంలో ఉన్న కోట్ల మంది దేవదూతల్ని తీసుకొని వస్తూ ఆ 3వ ఆకాశంలో ఉన్నటువంటి ప్యారడైస్ లో ఉన్న పరిశుద్ధుల ఆత్మలను విడిచిపెట్టుకుని ఆకాశ మండలానికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత జీవ గ్రంథంలో ఉన్న పేర్లన్నీ పిలుస్తూ ఉంటే ఈ మృతులైనటువంటి పరిశుద్ధులు కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయారు. వాళ్ళని బరియల్ చేస్తారండి. వాళ్ళ బాడీ అంతా కూడా కుళ్ళిపోయి మట్టిగా మారిపోయి పురుగులు తినేసి వరదలు వచ్చి ఆ బరియల్ గ్రౌండ్ లో నుండి కొన్ని వేల కిలోమీటర్లు కొట్టుకుని పోయింది. కానీ వారు ఆయన బోర ఊదినప్పుడు ఆ శబ్దం ఆ మట్టి రేణువులు వింటాయి. మట్టి రేణువులు విని కొన్ని వేల కిలోమీటర్ల దూరం పోయినప్పటికీ కూడా ఆ మట్టి రేణువులన్నీ కూడా గ్యాదర్ అవుతాయి. ఆ మట్టి రేణువులన్నీ కూడా గ్యాదర్ అయ్యి ఆ మట్టి రేణువులన్నీ కూడా నరాలు వచ్చేస్తాయి, నరాలుగా ఏర్పడతాయి. దాని మీద మాంసం పొదగబడుతుంది, దాని మీద ఎముకలన్నీ వచ్చేస్తాయి, దాని మీద చర్మం కప్పబడుతుంది. ఆ తర్వాత ఈ శరీరముగా మొత్తం ఫిజికల్ బాడీ కూడా ప్రిపేర్ అయ్యి సమాధిలో నుండి లేస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుల ఆత్మల్ని వెంటబెట్టుకుని ఆకాశ మండలానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మల్ని ఎప్పుడైతే సమాధులను లేస్తున్నాయో వారి శరీరాల్లోనికి పంపిస్తాడు. ఇప్పుడు ఆ శరీరము ఆత్మ కలిసి పైకి లేస్తూ ఉండగానే వారి మహిమలు ఇవ్వబడతాయని మనం ఎన్నో వారాలు ఎన్నో నెలలు, ఇది 10 నెలలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని గూర్చి ఇది ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో మనకైతే తెలియదు. దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది 10వ నెలలో మనం ఎంటర్ అయ్యాము. కాబట్టి ఈ మహిమలు వారి మహిమ 400 దాదాపు 20 కోట్ల మంది రోజు స్టిల్ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుని ప్రపంచం అంతటా కూడా అనేక మంది చనిపోయినటువంటి వారి ఆత్మలు రెప్పపాటులోనే
ఆ మట్టి అంతా కూడా రేణువులు గ్యాదర్ అయ్యి వారి ఎముకలు, వారి నరాలు, వారి మాంసం, వారి చర్మం అన్ని పొదగబడి పైకి లేస్తూ ఉండగా ఆత్మ వారి శరీరంలోనికి ప్రవేశించి నప్పుడు ఆ సమాధిలో నుండి లేస్తూ ఉన్నప్పుడే వారి వారి మహిమలు కొంతమందికి ఎక్కువ మహిమ, కొంతమందికి తక్కువ మహిమ. వారు రెప్పపాటులో వెళ్లి ప్రభువును కలుసుకుంటారు. ఎక్కువ మహిమ ఉన్న వాళ్ళకేమో దేవుని కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన సింహాసనం మీద వాళ్ళు ఆసీనులై ఉంటారు. వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారు. స్కూల్లో కనుక ఈ డిస్టెన్స్ లో పాస్ అయినటువంటి వాళ్ళు టీచర్ కి దగ్గరగా ఉన్నట్టు, మిడిల్ లో మార్కులు వచ్చినప్పుడు మధ్యలో కూర్చున్నట్లు, బొటాబొటిగా వచ్చిన 35 కట్ ఆఫ్ మార్కులు వచ్చిన వాళ్ళు ఎందుకు పనికి రాకుండా, ఎందుకంటే దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద దేవుని మహిమ బహు తక్కువ పడుతుంది అనమాట. యేసుక్రీస్తుకు సమీపంగా వీళ్ళు దేవదూతల్లో ఎక్కువ మహిమ ఉంటుంది. వాళ్ళకి 6 రెక్కలు ఉంటాయి, 4 రెక్కలు ఉంటాయి, శరాపులు ఉంటారు, కెరాబులు ఉంటారు, మహాదూతలు ఉంటారు, గొప్ప దూతలు ఉంటారు, ప్రధాన దూతలు ఉంటారు. ఇవన్నీ కూడా మనం ధ్యానించాం. వారి వారి ఆ యొక్క అధికారము, వారి మహిమ, వారి బలం ఎక్కువగా ఉంటుంది. అట్లానే భూలోకంలో ప్రభు కోసం ప్రాణం పెట్టేవాళ్ళు, ఆస్తులు కోల్పోయేవాళ్ళు, వాళ్ళందరూ కూడాను ప్రభు మహిమగల సింహాసనం మీద కూర్చుంటారు. ప్రభువుకు అతి సమీపంలో ఉంటారు. కటాఫ్ మార్కులు వచ్చిన వాళ్ళు 35 మార్కులు ఎక్కడో మిణుకు అనుకుంటూ దేవుని సింహాసనానికి చాలా దూరంగా ఉంటారు. మనం 1 కొరింథీ పత్రికలోను, మత్తయి సువార్తలోను 13వ అధ్యాయం 43వ వచనంలోను, దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో మనము ఈ మహిమలను గూర్చి మనము ధ్యానించాం గతంలో ఎన్నో. కాబట్టి వాళ్ళు కొంతమంది ఏమో బలముతో ఉదయించే సూర్యుని వల్లే ప్రకాశిస్తారు అని, కొందరేమో చంద్రుని వల్లే మహిమ, అంటే అంత సూర్యునికి ఉన్నంత మహిమ చంద్రునికి ఉండదని, చంద్రునికి ఉన్నంత మహిమ నక్షత్రాలకు ఉండదని 1 కొరింథీ 15:38 నుండి 47 వచనాల వరకు మనం వరుసగా ధ్యానిస్తూ ఉన్నాం. కొందరేమో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త త్వరగా మనకు సమయం లేదండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు ఎలా ఉంటారంట, సూర్యుని వలె తేజరిల్లుతారు అని మనం చదువుకున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, త్వరగానండి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనము చదువుకుంటేనేమో 41వ వచనం 15:41లో, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి నక్షత్రానికి మరి ఒక నక్షత్రానికి భేదం కలదు, అలాగే మృతుల పునరుద్ధానమును అలాగే. చూసారా, అంటే ఈ శరీరం, మృత శరీరం లేస్తూ ఉండగానే బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే వాళ్ళ ప్రభు రాక వరకు నమ్మకంగా ఉంటున్నారో వాళ్ళ దేహాలు మార్పు చెంది మహిమలు ధరించి ప్రభు సన్నిధిలోనికి. సరే, ఇవన్నీ మనం ధ్యానించాం. ప్రస్తుతం మనం ఈ టాపిక్ కాదు, మనకు టైం లేదు కాబట్టి. యాంటీ క్రైస్ట్ కదండి, ఈ యుగాంతో ముగించబడి క్రొత్త యుగంలో, నవశకంలో, అంటే దేవుని పాలన, నీతి పరిపాలన యుగంలోనికి మనం వెళ్ళాలంటే దానికి ముందు లాస్ట్ లో 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు మనకు ఎట్లా తెలుస్తుంది పాస్టర్ గారు అని అడగవచ్చు మీరు. అంటే యాంటీ క్రైస్ట్ అనేవాడు ప్రత్యక్షమవుతాడు. కరెక్ట్ గా యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమైన కాడ నుండి మొదటి 42 నెలలు 3.5 సంవత్సరాలు లేక 1260 రోజులు మనం కౌంట్ చేసుకుంటూ పోవాలి. ఈ మొదటి 3.5 సంవత్సరాలు లేక 42 నెలలు లేక 1265 రోజున సంఘం అనేది ఎత్తబడుతుంది. సంఘం మొదటి 3.5 సంవత్సరాలలో ఈ గ్రేట్ ట్రిబులేషన్ లో, యాంటీ క్రైస్ట్ పాలనలో భూమి మీదే ఉంటుంది. సంఘం ఎత్తబడిన తర్వాత సెకండ్ పార్ట్ 3.5 సంవత్సరాలు యూదులకు శ్రమ ఉంటుంది అని మనం ఇంతకాలం ధ్యానిస్తూ వచ్చాము. అయితే యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమై వాడేమంటాడంటే యూదులతో లేక ఇశ్రాయేలు ప్రజలతో ఒక అగ్రిమెంట్ చేస్తాడు. అబ్బాయి, మీ దేశంలో, మీ కంట్రీలో ప్రతిరోజు ఏదో ఒక బాంబు మీ శత్రువుల దగ్గర నుండి పడుతుంది, కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను కంట్రోల్ చేసి మీకు సమాధానం ఏర్పరుస్తాను, నేనే దేవుడను, కాబట్టి నేనే మెస్సియాను, నన్ను నమ్మండి అని చెప్పి, కావాలంటే మీరు 7 సంవత్సరాలు నన్ను పరిశీలన చేసుకోండి, అగ్రిమెంట్ చేద్దామని వాళ్ళు 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసి ఒప్పందం చేసుకొని ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా వచ్చారు. కాబట్టి ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో వాటన్నిటిలో ఈ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ మాత్రం విడిచిపెడతాడు. వాళ్ళు దేవాలయం కట్టుకోవచ్చు, దేవునికి బలులు, అర్పణలు, నైవేద్యాలు అర్పించుకోవచ్చు, వాళ్ళు మాత్రం వీడిని దేవుడిగా కొలవనక్కర్లేదు, వాడు ఇష్టదైవాన్ని కొలుచుకోవచ్చు అని వాడు అగ్రిమెంట్ చేస్తాడు. కాబట్టి ఈ నిబంధన, వాడు ఒక నిబంధన తీసుకొస్తాడు, జీవో, గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొస్తాడు. ఏంటి ఆ గవర్నమెంట్ ఆర్డర్ లేక శాసనం అంటే, నేనే దేవుడను, కాబట్టి నా ప్రతిమను, నా బొమ్మను మీ ఇంట్లో పెట్టుకోవాలి, మీ దేవాలయాల్లో పెట్టుకోవాలి, టెంపుల్స్ లో, మసీదులో, అన్నిట్లో ప్రపంచం అంతా పెట్టుకోవాలి, స్ట్రీట్ లో, రోడ్డు మీద పెట్టాలి. ప్రతిరోజు దానికి మీరేం చేయాలి, నమస్కారం చేయాలి. 666 ముద్ర మీ నొసటి వేసుకోవాలి, లేదంటే మీ కుడి చేతి మీద వేసుకోవాలి. అట్లా చేస్తేనే మీరు ఏదన్నా కొనాలన్నా, అమ్మాలన్నా కానీ అలా చేస్తేనే, లేకుంటే వాడికి కొనడం అమ్మటం ఉండదు అని చెప్పేసి అంటాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్యులందరూ కూడా మాకు ఈ రోజు మా పిల్లలకు పాలు లేవు, మాకు అన్నం కావాలి అని వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏం చేస్తారు, క్యూలో నిలబడి ముద్ర వేయించుకుంటా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దీన్ని ఇంప్లిమెంట్, వాడిని ప్రమోట్ చేయడానికి, యాంటీ క్రైస్ట్ ని ప్రమోట్ చేయడానికి ఒక ఫాల్స్ ప్రాఫిట్ లేస్తాడని చెప్పుకున్నాం. అబద్ధ ప్రవక్త 10 రాజ్యాల నుండి వస్తాడు, రోమా కంట్రీ నుండి. అంటే
అంటే అంటే 10 రాజ్యాలు కలిసి యేసు ప్రభు కాలంలో ఆ యొక్క రోమా సామ్రాజ్యం ఉంది. అది మరలా తిరిగి ఏర్పడుతుంది అనమాట. యూరోపియన్ కంట్రీస్ ప్రస్తుతం 28 ఉన్నాయి. అవన్నిటికీ ఒకటే జెండా, ఒకటే పార్లమెంట్, ఒకటే చట్టం, ఒకటే కరెన్సీ. ఈ 28 కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో నుండి ఒక 10 బలమైనటువంటివి ఏర్పడతాయి. ఈ 10 రాజ్యాలు కలిగి ఫామ్ అయ్యి ఇది ఈ రోమా సామ్రాజ్యంగా ఏర్పడుతుంది. దీనికి యాంటీ క్రైస్ట్ అనేవాడు ఇస్లాం మతం నుండి వస్తాడని చెప్పుకున్నాం. వాడు ఇస్లాం మత వాడు ఎక్కడి నుండి వస్తాడు అంటే వాడు ఐసిస్ నుండి వస్తాడు అని కూడా, ఐసిస్ బ్యాక్గ్రౌండ్ వాడికి ఉంటుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఇరాక్ అండ్ ఐసిస్ దేని నుండి వచ్చిందండి? ఏ కంట్రీ నుండి? వీడు సిరియా నుండి. వీడు ఎక్కడన్నా పుట్టొచ్చు, ఎక్కడన్నా పెరుగుతూ ఉండొచ్చు, ఏ కంట్రీలోనైనా. కానీ వాడి బ్లడ్ అనేది సిరియా వాడి పితరుల యొక్క కంట్రీ నుండి వస్తుంది అని చెప్పేసి మనం చదువుకుంటా ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు బ్రిటన్ లో పిఎం ఉన్నాడు, వాడి బ్లడ్ ఎక్కడిది? ఇండియాది. వాడి పితరులు వాడు ఎక్కడైనా పుట్టుండొచ్చు, కానీ వాడి పితరులు ఎక్కడ వాళ్ళు అంటే ఇండియా వాళ్ళు. ఎక్కడ పరిపాలన చేస్తున్నాడు? బ్రిటన్ లో పరిపాలన చేస్తున్నాడు. అట్లానే ఐసిస్ నుండి, ఇస్లామిక్ నుండి, మతం నుండి వచ్చేవాడు. ఇవన్నీ మనం చూసాం. దానియేలు గ్రంథంలో చూసాం, ఎహెజ్కేలు గ్రంథంలో చూసాం, యెషయా గ్రంథంలో చూసాం, ప్రకటన గ్రంథంలో. ఇవన్నీ చూడటానికి మనకు మరలా సమయం లేదు. కాబట్టి వీళ్ళు ఎందుకంటే ఈ యొక్క ఈ యాంటీ క్రైస్ట్ ని ప్రమోట్ చేయడానికి ఫాల్స్ ప్రాఫిట్ అనేవాడు ఐ థింక్ వాడు ఉండొచ్చు. గత వారం మనం కొన్ని విషయాలు చూసాం ఈ రోమా మతం గురించి. అది మరలా తిరిగి ఏర్పడబోతుంది. ఆనాడు 5 కోట్ల మంది పరిశుద్ధుల్ని రంపపు కోత కోసారో అది తిరిగి యాంటీ క్రైస్ట్ తో కలిపి రోమా మతం ఇప్పుడు మరలా 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు అటువంటి భయంకరమైన శ్రమల పాలు చేయబోతుందని గత వారం మనం చెప్పుకున్నాం. దేవుని మహిమ కలుగును. కాబట్టి యాంటీ క్రైస్ట్ ని ప్రమోట్ చేయడానికి ఫాల్స్ ప్రాఫిట్ అనేవాడు రోమా సామ్రాజ్యం నుండి లేచి వాడి యొక్క జీవోను అంటే శాసనాన్ని, నేనే దేవుణ్ణి, నన్నే కొలవాలి, ఆరాధించాలి, సాగిలపడాలి, మొక్కాలి అని వాడి యొక్క ఆ యొక్క శాసనాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రపంచమంతా ఊరు పట్టణం దేశాలు తిరిగి వాడు మహాసభలు పెట్టి వాడు ఏమని చెప్తాడు అంటే ఫాల్స్ ప్రాఫిట్, నా వెనక నాకంటే ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు, వాడే యాంటీ క్రైస్ట్, కాబట్టి వాడిని మీరు నమ్ముకుంటేనే మీకు రక్షణ అని చెప్తాడు, లేకుంటే మీకు నాశనం అని చెప్తాడు. అటువంటి సందర్భంలో ప్రజలకు ఏం కావాలి? ఈ పూటమ కూడు కావాలి. అన్యులందరూ కూడా ఏం చేస్తారు? ఇదిగో మొన్న ఆధార్ కార్డు కావాలంటే పోయారు కదండి, లేకుంటే ఇదిగో మీకు కంపెనీలోకి ఆఫీసుల్లోకి రానియమో, మేము మిమ్మల్ని ఫ్లైట్లు ఎక్కనియమో, వ్యాక్సిన్ ఉంటేనే అని శాసనాన్ని తీసుకొచ్చింది ప్రపంచ దేశాలన్నీ కూడా. దానికి లైన్ లో ఉండి ఏం చేశారు? వ్యాక్సిన్ ఏమి ఇచ్చుకున్నారు? ఆ యొక్క పత్రం చూపించాలన్నమాట. అట్లానే ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు వీడు ఏం చేస్తాడంటే ఈ ప్రకారంగా వాడిని ప్రమోట్ చేయడానికి, ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రపంచమంతా తిరిగి ఈ అబద్ధ ప్రవక్త ఈ ప్రకారంగా ప్రకటన చేస్తుంటే అన్యులందరూ కూడా వెళ్ళిపోతారు. స్టిల్ ఈ రోజు 750 కోట్ల మంది ప్రజల్లో 470 కోట్ల మంది ప్రజలు దేవుని మందిరాల్లో చేరి, లేక గృహాల్లో చేరి, లేకుంటే ఎక్కడైనా హాల్స్ లో చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ శాసనం రిలీజ్ అయినప్పుడు నామినల్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఈ 470 కోట్ల మంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ రోజు వాళ్ళలో ఎక్కువ పర్సంటేజ్ మెజారిటీ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వీళ్ళు క్యూలో నిలబడి ఏం చేస్తారు? 666 ముద్రను. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గూర్చి ఈనాడు సంఘాలలో బోధించబట్టలేదు. సంఘము 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందని వాళ్ళు ఏ తప్పుడు సిద్ధాంతం అయితే నమ్మారో దాన్నే సంఘాలలో ప్రకటిస్తూ సంఘాలలో విశ్వాసులను కూడా తప్పుడు త్రోవలో నడిపిస్తూ ఉన్నారు. లేఖనాలతో సహా ఆధారం నేను ఇన్ని 10 నెలల నుండి నేను మీకు చూపిస్తూ వచ్చాను. సంఘము శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు భూమి మీద ఉంటుంది. 3.5 సంవత్సరాలు అంటే 42 నెలలు అంటే 1260 రోజులు మాత్రమే సంఘం పరలోకానికి కొనిపోబడుతుంది. మొదటి 3.5 సంవత్సరాలలో యూదులతో నిబంధన చేయబడింది కాబట్టి వాళ్ళకి ఎటువంటి శ్రమలు ఉండవు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో రెండవ 3.5 సంవత్సరాల కాలంలో మొదటి రోజు నుండి యాంటీ క్రైస్ట్ సాతాను ఆ యొక్క ఆకాశ మండలం నుండి వాడు క్రింద పడవేయబడతాడు. కాబట్టి వాయుమండలం నుండి వాడు అంధకార శక్తులు, చీకటి శక్తులు, ప్రధానులు, అధికారులు వాళ్ళందరూ కూడా యూదులు వెంటబడి వాళ్ళను హతమార్చాలని చూస్తూ ఉంటే మత్తయి సువార్తలోని 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, మీరు కొండలకు పారిపోవాలి, మహాశ్రమ మీకు రాబోతుంది. దీని గురించి నేను రాబోయే దినాల్లో ఆ కొండల్లో అక్కడ బోస్రా అనే ఒక పట్టణం ఉంది. అక్కడ ఒక పట్టణంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం అనే చోట 1.5 కిలోమీటర్లు అక్కడ గుహ లాంటిది ఉంటుంది. దాంట్లో ఒకసారి ప్రవేశిస్తే లోపటి నుండి బయటకు ఎవరు రాలేడు, బయట నుండి లోపలికి. ఆ రోజుల్లో వాడు మెంట్రీని అంతా తీసుకొని సాతాను యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవక్త గుహ దగ్గరికి వెళతాడు. కానీ అక్కడ దేవుడు 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏం చేయబోతున్నాడో ఈ విషయాలన్నీ కూడా మనం రాబోయే దినాల్లో ధ్యానించబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మన టాపిక్ ఏంటంటే నామినల్ క్రిస్టియన్స్ అందరూ కూడా పోయి ముద్ర వేయించుకుంటారు 660. నువ్వే దేవుడు అయ్యా అని సాగిలపడి సాష్టాంగ నమస్కారం బోర్లగా పడి ఆ బొమ్మ ఎదురుగా వాడికి మొక్కుతారు. ఎందుకంటే బొమ్మ మాట్లాడింది, బొమ్మకు ప్రాణమిస్తాడు అబద్ధ ప్రవక్త. ఆ పవర్ వాడికి
ఆ యొక్క పవరు, వాడికి అధికారము యాంటీ క్రైస్ట్ నుండి వస్తుంది. యాంటీ క్రైస్ట్కి ఎవరు ఇస్తారు అంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం మీరు చదువుకుంటే ఆ సాతాను దగ్గర నుండి వస్తుంది. సాతాను తన బలాన్ని, తన సింహాసనాన్ని, తన అధికారాన్ని యాంటీ క్రైస్ట్కి ఇస్తాడు. యాంటీ క్రైస్ట్తో వాడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. కుమారుడా, నేను నిన్ను ప్రపంచానికి దేవుడిగా చేస్తాను, నేను నీకు దేవుడిగా ఉంటాను, నేను నీకు తండ్రిగా ఉంటాను, నీవు నాకు కుమారుడిగా ఉండాలి అని చెప్పినప్పుడు, మంచిది డాడీ, నేనే నీ కుమారుడిగా, నీవే నాకు డాడీగా ఉండు అంటే, నీ సింహాసనం నాకు అధికారం ఇవ్వమంటే 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటే సాతాను తన బలాన్ని, తన అధికారం, తన సింహాసనాన్ని ఎవరికి ఇవ్వబోతున్నాడు? యాంటీ క్రైస్ట్. 13వ అధ్యాయం 2వ వచనం 4వ లైన్లో సింహపు నోరు వంటిది, 4వ లైన్, 4th లైన్. దానికి ఆ ఘట సర్పం అంటే అపవాది తన బలాన్ని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? యాంటీ క్రైస్ట్కి ఇస్తున్నాడు. యాంటీ క్రైస్ట్కి, సాతానికి ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు భూమి మీద తన అధికారాన్ని, తన బలాన్ని, తన సింహాసనాన్ని ఆదామవలకు ఇచ్చాడు. ఆ సాతాను మోసం చేసి ఆదామవల దగ్గర నుండి దొంగచాటుగా లాగేసుకున్నాడు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యానికి పోతుంటే పైన ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి సాతాను అంటాడు, ఇదిగో యేసో, ఈ లోక రాజ్యాలు, ఈ లోక మహిమంతా కూడా నా వశంలో ఉన్నవి, ఇవన్నీ నాకు చెందినవి, కాబట్టి నీ ఒక్కసారి నాకు సాగిలు పడి మ్రొక్కితే ఇవన్నీ కూడా, ఈ అధికారం, ఈ సింహాసనం, ఈ బలం నేను నీకు ఇస్తానంటాడు. అంటే ఈ బలము, సింహాసనం, అధికారం ఎవరిది? దేవుడిది. భూమి మీద ఎవరికి ఇచ్చాడో? తన కుమారుడికి తండ్రి ఇచ్చాడు. అయితే వీడు దొంగచాటుగా అది దొంగిలించి లాక్కొని, ఇదంతా నా వశంలో ఉంది, నువ్వు సాగిలపడు అని యేసుతో చెప్తాడు వాడు. కాబట్టి వాడి దగ్గర ఉన్నటువంటి బలాన్ని, గతంలో వాడి సింహాసనం, వాడి అధికారాన్ని నిమ్రోదికి ఇచ్చాడని గత వారం చెప్పుకున్నాం. రాబోయే దినాల్లో దాన్ని ఇంకా ధ్యానించబోతున్నాం. నిమ్రోదు ఆత్మ రేపు యాంటీ క్రైస్ట్ లో పనిచేయబోతుంది. సాతాను వాడి పవర్స్ అన్ని కూడా లాగి యాంటీ క్రైస్ట్ ఇవ్వబోతున్నాడు. యాంటీ క్రైస్ట్ ద్వారా మొదటి 3.5 సంవత్సరాలు సంఘానికి హింస ఉంటుంది. సంఘాన్ని దేవుడు ప్యూరిఫై చేయబోతున్నాడు. అగ్ని వంటి శ్రమలో సంఘంలో ఉన్న డాగు, కళంక, మడత, మచ్చ, అసూయ అన్ని కూడా తొలగించి పరిశుద్ధమైన సంఘంగా ఆయన పరలోకానికి కొనిపోవాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆనాడు రియల్ క్రిస్టియన్ బయటపడతాడు. 470 కోట్ల మందిలో నామినల్ క్రిస్టియన్స్, మెజారిటీ పీపుల్ అందరూ కూడా సాతాను పక్షాన వెళ్ళి ఆ ముద్ర వేయించుకుంటారు. ఆ ముద్ర కనుక ఒకసారి నొసట కానీ, కుడి చేతి మీద కానీ పడిందంటే వాడు సాతానుకు అమ్ముకున్నట్టే. ఇక ఎన్నటికీ పరలోకి వెళ్ళడు. నరకం నుండి యేసు ప్రభు కూడా వాడిని తప్పించలేడు. జీసస్, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? వాడు అంటాడు సాతాను, వాడి నొసట మీద ఎవరి ముద్ర ఉంది? నేనేమన్నా బలవంతాన్ని వేసానా? అయ్యా యాంటీ క్రైస్టు, నీవే నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు అని వాడు హృదయం మందు విశ్వసించి మనసులో నోటితో ఒప్పుకొని వాడు నాకు సాగిలపడ్డాడు, ముద్ర వేయించుకొని ప్రతిరోజు నాకు సాగిలపడుతున్నాడు, కాబట్టి ఇవన్నీ కొనుక్కుంటున్నాడు, అమ్ముకుంటున్నాడయ్యా అని చెప్పంటే యేసు ప్రభు కూడా ఆ రోజు రియల్ క్రిస్టియన్, ప్రభు కోసం ఆయన నన్ను సృష్టించాడు, ఆయన నా కోసం తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా రక్షకుడు, నా ప్రభు, నా దేవుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టినప్పుడు నేను కూడా ఆయన నా ప్రభు అని ఒప్పుకుంటా, సాక్ష్యం ఇస్తాను, నేను ప్రాణాన్ని కూడా లెక్క చేయనని చెప్పి ఎవరైతే నిలబడతారో అలాంటి వారికి శ్రమ, హింస రాబోతుందని గత కొన్ని వారాలుగా మనము ధ్యానిస్తూ వచ్చాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో 2 ముద్రలు ఉంటాయి. ఒకటి, దేవుని నమ్ముకున్న వారి నొసట దేవుని ముద్ర ఉంటుంది అని మనం ఇన్ని వారాలు చెప్పుకుంటూ వచ్చాం. ఎఫెసీ పత్రిక 1:13, 4:30లో మనం చదువుకున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన నా ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని నామంలో మనము పూర్ణ హృదయంతో విశ్వసించి బాప్తీసం తీసుకున్నాము, ముంచుడు బాప్తీసం, ఆ రోజున దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన నొసట ఏం చేస్తున్నాడు? ముద్ర వేస్తున్నాడు. ఏ ముద్ర అది? దేవుని ముద్ర. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. ఆనాడు ఇద్దరు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెట్స్ వస్తారు. యాంటీ క్రైస్ట్ ఏ రోజు అయితే బయలుపడతాడో అదే రోజున పరలోకం నుండి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఐ థింక్ మోసెస్ అండ్ ఎలైజా వాళ్ళిద్దరు కూడా పరలోకంలో టేకాఫ్ తీసుకొని వాళ్ళు ఇజ్రాయెల్ కంట్రీలో ఆ హెడ్ క్వార్టర్ లో యెరూషలేం పట్టణంలో ల్యాండ్ అయ్యి యేసు క్రీస్తే రక్షకుడు, ప్రభు, దేవుడు అని వాళ్ళు ప్రకటిస్తుంటే ఆనాడు ప్రపంచంలో ఉన్న క్రిస్టియానిటీ అంతా కూడా రివైవల్ పొందుకుంటుంది. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. సాతాన్ని, యాంటీ క్రైస్ట్ని ఎదిరిస్తూ ఉంటారనమాట. ఆ రోజుల్లో యోధా ప్రజల్లో ఏం చేయబడుతుందంటే ప్రతి గోత్రంలో నుండి 12 గోత్రాలలో ప్రతి గోత్రంలో నుండి 12,000 మందిని, రూబేను గోత్రం నుండి 12,000, ఇట్లా అన్ని 12 గోత్రాలు, 12 × 12 144,000 మంది రక్షించుకుంటారు దేవుడు. వాళ్ళతో 144,000 మంది రక్షణ పొందినటువంటి వారి మీద దేవుని ముద్ర కలిగినటువంటి ఒక దేవదూత దేవుడు అంటున్నాడు, రక్షణ పొందిన ఇశ్రాయేలు ప్రజల నొసటి మీద దేవుని ముద్ర వెయ్యి అంటాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ ధ్యానించాం మనం. కాబట్టి అదే కాదు, ఇంకొక ముద్ర ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చదువుకున్నాము. అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది అని.
ఆ స్త్రీ ఎక్కడ ఎక్కి కూర్చుందంటే క్రూర మృగం మీద ఎక్కి కూర్చుంది. క్రూర మృగము అంటే యాంటీ క్రైస్ట్ అని. స్త్రీ అంటే మతము. ఏ మతం అది? రోమా మతము. కాబట్టి ఆ యొక్క స్త్రీ నొసట ఏముంది? 2 పేర్లు ఉన్నాయి. ఒకటేమో మర్మమని, రెండవదిగేమో గ్రేట్ బ్యాబిలోన్ అని. ఆ గ్రేట్ బ్యాబిలోన్ లో ఉన్నటువంటి మర్మం ఏందో గత వారం మనం చూసాం. అదే అదే ఆ యొక్క నిమ్రోజు మతము. నిమ్రోజు మతాన్ని తెచ్చి క్రైస్తవ మతంలో కలిపారు. ఈ 2 కలిపి కొత్త మతమే రోమన్ క్యాథలిక్ మతంగా గెలిచిందని, అది రాబోయే దినాల్లో మరలా యాంటీ క్రైస్ట్ లో పనిచేయబోతుందని మనం గత వారంలో చూసాం. దేవుని మహిమ కలుగును గాక. కానీ యేసుక్రీస్తు మన నొసట 3 పేర్లు లిఖించాలని చూస్తున్నాడు, ముద్ర వేయాలని. ఏంటి ఆ 3 పేర్లు? రెవల్యూషన్ 3:12లో మనం చదువుకున్నాం. పైనేమో తండ్రి అయిన దేవుని నామం ముద్రించాలని. ముద్ర ముద్ర 666 ముద్ర, దేవుని ముద్ర, స్త్రీ ముద్ర. యేసు ప్రభు మన నొసట 3 పేర్లు ముద్రించాలని. పై లైన్ లోనేమో తండ్రి అయిన దేవుని పేరు, మధ్య లైన్ లోనేమో నూతన యెరూషలేం అనే ఆ గొప్ప పట్టణం పేరు, క్రింది లైన్ లోనేమో యేసుక్రీస్తుకి కొత్త పేరు ఉందంట. ఆ పేరు మనకి తెలియదు, ఆ క్రొత్త పేరు. ఈ 3 పేర్లు యేసు ప్రభు మన నొసట లిఖించాలని. 7 ఏళ్ల శ్రమల కాలంలో 2 ముద్రలు ఉంటాయి భూమి మీద. ఒకటేమో యాంటీ క్రైస్తుకు సంబంధించినటువంటి 666 ముద్ర అనేక మంది నొసట ఉంటుంది, లేక కుడి చేతి మీద ఉంటుంది. కానీ పరిశుద్ధుల నొసట ఏముంటుంది అంటే ఈ దేవుని ముద్ర ఉంటుంది అని మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు రండి, త్వరగా టైం లేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ అధ్యాయం మన్నించాలి. మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు అంటే యాంటీ క్రైస్తు, దాని ప్రతిమకు, దాని పేరు గల సంఖ్య ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటేమో క్రూర మృగానికి లేక దాని స్టాచ్యూకి, ప్రతిమకు, బొమ్మకు. మూడవది దాని పేరు గల అంటే 666 సంఖ్య. వీటికి లోబడక అంటే ముద్ర వేయించుకొనక వాటిని జయించిన గుంపు ఆనాడు భూమి మీద ఉంటుంది మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో. దేవుడు ఈ పరిశుద్ధుల్ని, ఈ గుంపుని 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండే పరిశుద్ధులు, ఆయన కొరకు ప్రాణం పెట్టే గుంపుని వేరు చేసి వాళ్ళని 3 లిస్టులు తన పేపర్ తీసుకొని 3 లిస్టులు రాసుకున్నాడు. మొదటి లిస్ట్ ఏంటి అంటే ముద్ర వేయించుకొని వాళ్ళు ఎంతమంది హతసాక్షులుగా మార్చబడాలి అంటే శిరచ్ఛేదనం అని. ప్రకటన గ్రంథం చదువుకుందామండి. 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం, 3వ లైన్ నుండి, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనము ఏం చేయబడ్డారంటే వీళ్ళు శిరచ్ఛేదనం అంటే కత్తి చేత శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను వారు బ్రతికిన వారే 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని మనము చదువుకుంటా వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు దగ్గర 3 లిస్టులు ఉన్నాయండి. 3 లిస్టుల్లో 3 గుంపుల వాళ్ళ పేర్లు ఉన్నాయి. మొదటి గుంపులో దాదాపు 7 ఏళ్ల శ్రమల కాలంలో పరిశుద్ధులు అనుకుందాం, ఎగ్జాంపుల్ 2 కోట్ల మంది చనిపోవాలి శిరచ్ఛేదనం. ఎందుకంటే యాంటీ క్రైస్ట్ అనేవాడు ఐసిస్ నుండి, సిరియా నుండి వస్తాడు కదా. కాబట్టి వాళ్ళ యొక్క నైజం ఏంటి అంటే వాడు కత్తి పట్టుకొని కత్తితోనే వాడు సంహరిస్తూ ఉంటారు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే పరిశుద్ధుల్ని, అది దేవుడు అనుమతిస్తేనే కదండి ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాళ్ళని. ఇంతమంది ఫలానా ఇజ్రాయేల్, ఫలానా అబ్రహాం, ఫలానా మోజెస్, ఈ పేర్లన్నీ ముందుగానే లిఖించాడు. ఆ శిరచ్ఛేదనం చేస్తున్నప్పుడు వాడు ఆనందంతో గంతులు వేస్తారంట. ప్రభువా నీ కోసం హతసాక్షులుగా మార్చబోతున్నందుకు మీకు వందనాలయ్యా అని వాళ్ళు సంతోషంతో. ఎందుకంటే కన్ను మూస్తే తెరిచేది ఎక్కడ ఉంటారు? కన్ను మూరిస్తే తెరిచేది వాళ్ళు ఎక్కడ అంటే పరలోకంలో దేవుని సింహాసనం ఎదుటే ఉంది. ఏంటది? ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం క్రిందకి వీళ్ళ ఆత్మలు వెళ్తున్నాయి అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? పరదేశంలోకి వెళ్తాయి. కానీ శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారి ఆత్మలు నేరుగా దేవుని సింహాసనం ఎదుట ఒక బలిపీఠం ఉంది, దాని క్రిందకి వెళ్తున్నాయి. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమని మొరపెడతారో చూద్దాం. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను, వీళ్ళు శిరచ్ఛేదనం చేయబడ్డారు, హతసాక్షులుగా మార్చబడ్డారు. వారి వధింపబడిన వారి ఆత్మలను ఎక్కడున్నాయి? బలిపీఠము క్రింద చూచితని. యోహాను చూస్తున్నాడు ఇవంతా కూడా. వారు అంటున్నారు యేసయ్యకు మొరపెడుతున్నాడా, సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయో ఉంటావని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రాలు వారిలో ప్రతివానికి ఇవ్వబడ్డాయి. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలనని వారితో చూశారండి. అంటే
నాదా ఎందాక తీర్పు తీసుకున్నా ఉంటావని ఆ బలిపేట క్రిందకు వెళ్ళిన పరిశుద్ధుల ఆత్మలు మొరపెడుతుంటే యేసయ్య అంటున్నాడు, కుమారుడా నీ వలనే మీ అందరి వలనే శిరచ్ఛేదనం చేయబడవలసినటువంటి ఆత్మలు ఇంత లెక్క ఉంది. ఉదాహరణకి 2 కోట్ల మంది అనుకోండి, ఒక 40,000 మంది అప్పుడు చనిపోయారు అనుకోండి. అంటే దాదాపు ఇంకా ఎంతమంది 1,99,000 1,99,60,000 మంది ఇంకా శిరచ్ఛేదనం చేయబడాలి. లెక్క అంటే ఎంతమంది పేర్లని వాళ్ళకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. రెండవ గుంపు ఎలాంటి వారు మనం చూసాం గత వారం. హెబ్రీ పత్రిక చదువుదాం, త్వరగా చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక అండి 11వ అధ్యాయము 35 నుండి 38 వచనాల వరకు. 35 నుండి 38. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకొని విడుదల పొందినొలక యాతనలు పెట్టబడ్డారంట కొంతమంది. మరికొందరు తిరస్కారములను, మరికొందరు కొరడా దెబ్బలు, మరికొందరు బంధకములు ఖైదీలు అనుభవించారు. మరికొందరిని రాళ్లతో కొట్టబడ్డారు. మరికొందరు రంపాలతో కోశారు, శోధించబడ్డారు, ఖడ్గంతో చెప్పబడ్డారు. గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకొని దరిద్రుల నుండి శ్రమ పొందుతూ అడవుల్లో కొండ గుహల్లో సొరంగాల్లో తిరుగులాడుచూ సంచరించారు. అట్టి వారికి లోకము యోగ్యమైంది. అంటే రెండవ లిస్టులో, యేసు ప్రభు దగ్గర ఉన్న రెండవ లిస్టులో ఇంతమంది హింస పెట్టబడాలి, గుర్రాలకు కట్టి వాళ్ళను కటిక రాళ్ల మీద ఈడ్చుకుంటూ పోవాలి, కొండపేటలకు తీసుకుని వెళ్ళి క్రిందకి పడవేయాలి, ఇంతమంది చర్మం వలసబడాలి, ఎంతమంది రాళ్లతో కొట్టబడి చంపబడాలి, ఇంతమందిని చెట్టుకు కట్టివేసి క్రింద నుండి మంట పెట్టాలి. మహాశ్రమ. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఎంతగా నీవు చర్మం ఒలుస్తున్నా, గొర్రె చర్మం వచ్చినట్లు ఒలుస్తున్నా, పైన చెట్టుకు కట్టివేసి క్రింద నుండి మంట పెడుతున్నా వాడు ఆత్మలో ఆనందిస్తారు. ఎందుకంటే దేవుడు దాన్ని భరించడానికి, సహించడానికి తన కృపనిస్తాడు, సరిపోయినంత కృప. చిన్న సూది గుచ్చుకుంటేనే మనం అబ్బాని తట్టుకోలేం, కానీ అంత భయంకరమైన శ్రమ పెడుతుంటే వాడు ప్రభువులో ఆనందిస్తూ ఉంటారట. దేవా ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు. ఇలాంటి వారికే దేవుని సింహాసనం మీద కుడి ప్రక్క ఎడమ ప్రక్క మహిమగల సింహాసనం మీద ఆ ధన్యత వారికి ఇవ్వబోతున్నాడు. మూడవ గుంపు లిస్టు యేసు ప్రభు దగ్గర ఉన్న లిస్టులో ఎవరు అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు లేవబోతున్నారు ఆ రోజుల్లో. వీడు అగ్నిగంధకాలతో మండే గుండంలో వేస్తాడు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోల వల్లే చల్లటి నీళ్లలో తిరిగినట్టు వాళ్ళు తిరుగుతారు. మరి సింహాల బోనులో వేస్తాడు, సింహాలు వాళ్ళని ఏమి కూడా కొరకలేవో, వాళ్ళ పాదాలు నాగుతూ ఉంటాయి. అంటే వాడు శిరచ్ఛేదనం చేయాలనుకుంటాడు. ఈ గుంపుకి, మూడో గుంపుకి ఆ ఖడ్గం వచ్చేసి ఇక్కడ దాకా వస్తుంది, కానీ అది అక్కడ ఆగిపోద్ది, గొంతు దాకా పోదు. అది అనేక రకాలుగా మరి వాళ్ళని హింసించాలని చూస్తాడు, కానీ వాళ్ళని హింసించలేరు. 3 రకాలుగా దేవుడు వీళ్ళు ఎవరు అంటే 666వ ముద్ర వేయించుకొనక దేవుని ముద్ర ఆఖరి వరకు. ఎందుకంటే చాలా మంది పేర్లు బాప్తిసం పొందినప్పుడు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖిస్తాడు, వాళ్ళ నొసటి మీద దేవుని ముద్ర వేస్తాడు. కానీ ఎప్పుడైతే బైబిల్ చదవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, దేవునితో సహవాసం లేకుండా, ప్రార్థన భక్తి లేకుండా, ఆదివారం క్రిస్టియన్స్, ఓన్లీ సండే క్రిస్టియన్స్ పేరుకు మాత్రమే ఆ రోజు చర్చికి పోకపోతే, పెద్ద బైబిల్ తీసుకొని పెద్ద అంగలు వేసుకొని చర్చికి పోయి రాకపోతే వాళ్ళకి ఏదో పెద్ద లోటు కనిపిస్తుంది అనమాట. చర్చికి పోయి వస్తే అమ్మయ్య వాళ్ళకి పరలోకానికి వెళ్ళినంత. నామినల్ క్రిస్టియన్స్ లోకాన్ని అపరిమితంగా అనుభవించే వాళ్ళు, వాళ్ళ పేరు మధ్యలో తుడిచివేయబడింది అని ఎన్నోసార్లు మనం బైబిల్లో చెప్పుకున్నాం. ఆయన వచ్చినప్పుడు ఆ పేరు ఆ జీవగ్రంథంలో లేనప్పుడు వాళ్ళు 1000 సంవత్సరాల తర్వాత పాపుల గుంపులో లేపబడి జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళని అగ్నిగంధకాలతో మండే గుండలో. సరే, ఇంతవరకు మనం చూస్తే ఒక లిస్టు. ఇది ముద్ర వేయించుకొనక 666 ముద్ర వేయించుకునే వాళ్ళు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో యేసు ప్రభు దగ్గర 3 లిస్టులు. కొంతమంది, ఇంతమంది ఏమో ఖడ్గం చేత చంపబడాలి, ఇంతమంది ఏమో గొర్రె చర్మం వచ్చినట్లు వలవాలి, హింస, బాధ, శ్రమ అనుభవించాలని. ఇంతమందిని వాడు శ్రమ పెట్టాలని చూస్తాడు, కానీ ఆ శ్రమ వాళ్ళని ఏమీ కూడా చేయలేదు. ఇప్పుడు రండి 14వ అధ్యాయం, 5 నిమిషాలు ముగించి చూద్దాం, టైం లేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9 నుండి 11 వచనాల వరకు. 9 నుండి 11 వచనాల వరకు. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలా చెప్పును, క్రూర మృగానికి కానీ, అంటే యాంటీ క్రైస్ట్ కానీ, దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి ఎందేమి, తన చేతి మీదనేమి 666 ముద్ర వేయించుకుంటే 3 రకాలైన తెగుళ్లు దేవుని దగ్గర నుండి వస్తున్నాయి. 10వ వచనంలో, ఏమీయో కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మద్యం వాడు త్రాగును. ఇది ఒకటి. 2వ దేవుని ఉగ్రత పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధా సంబంధమైనటువంటి పొగ యుగయుగములు లేచును. ఇది 2వది. 3వది, క్రూర మృగానికి కానీ దాని ప్రతిమ కానీ నమస్కారం చేసిన వారు దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుంటే వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారు అని ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం. చూస్తారండి, ఎవరైతే 666 ముద్ర వేయించుకుంటారో ఈ 3 రకాలైన తెగుళ్ళు. అంతేకాదు 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం, మిడతలు
పాతాళంలో నుండి పైకి వస్తున్నాయి అంట. మిడతలు పాతాళంలో నుండి పైకి వచ్చి ఏం చేస్తున్నాయి? 9వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ వచనంలో, అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచిన, అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలం చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చాయి. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలమియ్యబడును. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, అండర్లైన్ చేసుకోండి, నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనా ఏ మొక్కలకైనా ఏ వృక్షానికైనా హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడును. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడును. వాటి వలన కలిగే బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండే బాధ వలె ఉంటుంది. ఆ దినాలలో మనుషులు మరణాన్ని వెతుకుదురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడుదురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును అని మనం చూస్తా ఉన్నాం కదండి. 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు భూమి మీద 2 ముద్రలు ఉంటాయి. ఒకటి దేవుని ముద్ర కొంతమంది నొసల మీద ఉంటుంది, మరికొంత మీద మందేమో 666వ ముద్ర ఉంటుంది. దేవుని ముద్ర ఎవరి నొసళ్ళ యందు ఉండదో వాళ్ళని ఆ మిడతలో తేలు కుట్టినట్టు కుడితే 5 నెలల వరకు బాధంట. వాళ్ళు చనిపోదాము అని ఎన్నో ఆ బాధ తట్టుకోలేక స్లీపింగ్ టాబ్లెట్స్, స్లీపింగ్ ఇంజక్షన్లు వేసుకున్న ఆ బాధ ముందు మత్తు ఏం పనిచేయదట. వాళ్ళు రైలు క్రింద పడి చద్దాము అనుకుని పోతే ఆ మొండెము, కాళ్ళు, చేతులు అన్ని ముక్కలు ముక్కలు అవుతాయి, కానీ అవి చావవంట. అవి సజీవంగానే ఉండి 5 నెలల వరకు ఆ బాధ, ఆ ముక్కలే బాధ అనుభవిస్తాయి అని మనం చదువుకుంటా ఉన్నాం. అయితే ఈ నొసళ్ళ యందు శ్రమల కాలంలో దేవుని ముద్ర ఉందా లేదా అని ఎవరు ఐడెంటిఫై చేయాలి? మన మానవ కంటికి కనపడదు. మన నొసట, మన కుడి చేతి మీద దేవుని ముద్ర ఉందా, లేకుంటే 666 ముద్ర ఉందా? మన మానవ కంటికి కనపడదు. ఎవరు ఐడెంటిఫై చేస్తారు? దేవుని ముద్ర మన నొసట ఉందా లేదా అని మిడతలు ఐడెంటిఫై చేస్తాయి. అవి వచ్చి మన ముఖంలో ముఖం పెట్టి మన నొసటి మీద దేవుని ముద్ర ఉంటే సరే, మనం బ్రతికిపోయినట్టే. దేవుని ముద్ర లేదనుకోండి, అవి తేలు కుట్టినట్టు ఆ మిడతలు కుడతాయట. అవి కుడితే 5 నెలలు బాధ ఉంటుంది. సమయం లేదు, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనము ప్రభువుకు అప్పగించుకుందాం. మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. ఇది 4-5 వారాల నుండి పెండింగ్ పడుతూ వస్తుంది. 4-5 వారాల నుండి పెండింగ్ పడుతూ వస్తుంది. అది తప్పకుండా వచ్చేవారు మనం ధ్యానించుదాం. ఎవరైతే 666 ముద్ర వేయించుకుంటారో ఏమీ కలపబడకుండా దేవుని కోపం అనే ఆ యొక్క ఉగ్రత మద్యం వాళ్ళ చేత తాగిస్తాడని ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, కాబట్టి వాళ్ళకి వారి బాధా సంబంధమైనటువంటి పొగ అగ్నిగంధకాలతో మండే గుండంలో యుగ యుగాలు పైకి లేస్తుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ తేళ్లు కొడతాయి, అక్కడ మిడతలు కొడతాయి. 5 నెలల బాధ, వాళ్ళు మద్యం లాంటిది దేవుని ఉగ్రతలో తాగిస్తాడు దేవుడు. అది భయంకరమైన వేదన. వాళ్ళు అగ్నిగంధకాలతో మండే గుండంలో వాళ్ళు యుగ యుగాలు, కోట్ల సంవత్సరాలు బాధ అనుభవిస్తూనే ఉంటారు. వారికి నెమ్మది ఉండదని ఈ వాక్యం వచ్చే వారం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా రావాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. ప్రార్థనలో గడపండి కొద్ది నిమిషాలు. పాల్గొన్నావా?